మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మీనరాశి వారికి బాగుందండి. ముఖ్యంగా మీ రాశిలోనే శనీశ్వరుడు, రవి, శుక్రుడు పవర్ఫుల్గా ఉన్నారు. రవి శని అయితే మోస్ట్ పవర్ఫుల్. అంటే మీరు చెప్పిందే వేదము అంటాం. అలాగే పట్టుదల ఎక్కువ. అందుకని రాజకీయ రంగంలో కూడా మీరు ఒక వెలుగు వెళ్ళడం కూడా రవిశనిలే కారణం అండి. లగ్నంలో ఉన్నారు కదా, పవర్ఫుల్గా ఉంటారు. శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. మీకు థర్డ్ హౌస్ లార్డ్, మంచివాడు కాకపోయినా మీ రాశిలోనే శుక్రుడు కూడా మంచి కళగా ఉంటారు. ఎప్పుడు అందంగా ఉంటారు మీరు. అంటే 3 గ్రహాల వలన పవర్ఫుల్గా ఉండడానికి అవకాశం మీన రాశి వాళ్ళకు ఉంది. ఒక పక్కన శనీశ్వరుడు మీకు ఏలినట్టు ప్రభావం కూడా కలిగిస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే చికాకులు కలగడము, మన డిస్సాటిస్ఫాక్షన్ ఉండడము, ఏ పనులందు కూడా శ్రద్ధ లేకపోవడము, కొన్ని విషయాల్లో బద్ధకం ఏర్పడము జరుగుతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. 26th నుండి శుక్రుడు మీకు ద్వితీయ భావంలో రావడం వల్ల, సెకండ్ హౌస్ లార్డ్ 12వ భావంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. కుజుడు ఖచ్చితంగా ఫారిన్ యోగం ఉంది. మీనరాశి వాళ్ళు చదువు రీత్యా అయితే మీ సంపాదన రీత్యా విదేశాలు వెళ్తారు. శుక్రుడు ద్వితీయ భావంలో ఉండడం వలన 26th నుండి మీకు ముఖవర్చస్సు పెరుగుతుంది, అందంగా ఉంటారు, ధనాదాయం పెరుగుతుంది. అంతేకాకుండా కళారంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా గాయకులకి వారికి పాటలు పాడడం రీత్యా విదేశాల్లో ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడానికి అవకాశాలు మీనరాశి వారికి ఉన్నాయి. వారికే కాదండి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న యూట్యూబ్లో కూడా యాంకర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి డెవలప్మెంట్స్ బాగా ఉన్నాయి. శుక్రుడు ద్వితీయ భావన ఉండడం వలన కుటుంబ వృద్ధి, ధనాదాయం పెరిగి తీరుతుంది. చక్కటి విద్య బాగా వస్తుంది. వేళపట్ట భోజనం బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే మీ తమ్ముళ్ళకి చెల్లెలకి కలవడము, వాళ్ళతో పాటు సరదాగా ఉండడము, వాళ్ళ సలహాలు మీరు తీసుకోవడము జరుగుతుంది. మీ యొక్క ఐడియాలు మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఐడియాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీకు అంటే మీ రాశి వారికి కొంతమందికి తీర్థయాత్రలు చేసే యోగం కూడా మీకు లేకపోలేదు. వాహన యోగం కూడా ఉంటుంది. ఏదేమైనా గురు ప్రభావం వలన చక్కటి విద్య వస్తుంది. విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా గురు ప్రభావం వలన కూడా తల్లిగారికి బాగుండడము, అంతేకాకుండా తండ్రి గారికి బాగుండడము, మీ విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడము, వాహనం కానీ, భూములు కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వస్తువులు మీరు కొనుక్కుంటారు. గురు ప్రభావం వలన రైతులు కూడా పంటలో ఆమోదయోగ్యంగా ఆదాయ వనరులు బాగా ఉంటాయి. అంతేకాకుండా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారండి, వాళ్ళకి మ్యూజిక్ సంబంధించిన వారు డైరెక్టర్స్ మ్యూజిక్ చేస్తారు సరే, వాళ్ళకి భరతనాట్య శాస్త్రజ్ఞులు వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. మీ సంతానం వలన మీకు అదృష్టం కలుగుతుంది. ఆడపిల్లల వలన మీకు బాగా అదృష్టం కలగడానికి అవకాశము ఉంది. మీకు ఆడపిల్లలు పుట్టడానికి కూడా అవకాశం లేకపోలేదు, మంచి అద్భుతంగా ఉంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన మీకు ఎక్కువ ఉంటుంది. అదొక గ్రేట్ అండి. ముఖ్యంగా కేతువు కూడా ఆరభావం ఉండడం ధైర్యాన్ని ఇస్తాడండి. ధన వృద్ధిని, ధాన్య వృద్ధిని, అలాగే మీ అభివృద్ధిని కూడా కేతువు కలిగిస్తూ ఉంటాడు. అలాగే మీ మేనమామలుగా బాగుండేది చేస్తూ ఉంటాడు. లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఫేవరబుల్గా మీకు తీర్పు వచ్చేట్టుగా చేస్తూ ఉంటాడు. మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. జనగా ఈ కాంబినేషన్ ఉంటుంది అంతే, కేతు వల్ల అలా ఉంటుంది. అంతేకాకుండా రోగ బాధలు, రుణ బాధలు, తగ్గుముఖం పట్టడము, శత్రువు వలన భయం లేకుండా ఉండడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధించడము, విదేశాలు వెళ్ళడానికి వీసా స్టాంపింగ్ అవ్వడము ఖచ్చితంగా జరుగుతుంది. సప్తమాధిపతి అటువంటి బుధుడు 12వ భావంలో ఉన్నాడు. ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటూనే ఉంటాయి. వాటి వల్ల మీరు సీరియస్గా తీసుకోకూడదు. అందరికీ ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా వివాహాది వేడుకలు కొద్దిగా ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం సంపూర్ణంగా బాగుంటుందండి. సేవకాజనం అంటారు, యాన్సిస్టర్ ప్రాపర్టీస్ అంటారు సరే, పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులు అవి రావడానికి అవకాశం ఉంటుంది. అది గొప్ప అదృష్టం అండి. సడన్ గెయిన్స్ అంటాం మనం, అది బాగుంటుంది. భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 12వ భావంలో ఉన్నాడు. 12వ భావంలో కుజుడు భాగ్యాధిపతి అంటే మీరు ఉన్నతమైన చదువు రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయమే. ఎన్ని గ్రహాలు చూపిస్తుందో చూసారా? మీరు విదేశాలు వెళ్తారు అనడం కారణం వెళ్ళి తీరతారు. విదేశాలు వెళ్తారు,
మీరు బిజినెస్ల రీత్యా, షూటింగ్ల రీత్యా, ఉన్నతమైన చదువుల రీత్యా, బహుశా మీరు మెడిసిన్ రీత్యా విదేశాలు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే మీరు ఇంజనీరింగ్ విద్య రీత్యా, మాస్టర్స్ ఇన్ లా, అవి కొన్ని లాస్ హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు మీరు. గురువు గారిని, పీఠాధిపతుల్ని సందర్శించడము, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడము, ఇవన్నీ మీకు బాగా జరుగుతుంది. అంతేకాకుండా 10th హౌస్ లార్డ్ గురుడు చతుర్థ భావంలో ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ చతుర్థ భావంలో ఉన్నా కూడా ఒక ఇండికేషను దూర ప్రాంత ప్రయాణాలు. సో ఇదొకటండి. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ సాఫ్ట్వేర్గా ఉద్యోగస్తులకి మంచి ఆదాయ వనరులు పెరుగుతాయి. అంటే ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ పనిచేసే వారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే ముఖ్యంగా లాయర్స్కి, అడ్వకేట్స్కి, అంటే లాయర్స్ అని అడ్వకేట్స్ అని ఒకటండి, వాళ్ళకు కూడా గురు ప్రభావం వలన మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. వేదశాస్త్ర పండితులకి కూడా, ఆగమ శాస్త్ర కోవిదులకి, వేదశాస్త్రం వాళ్ళకి కూడా పండితులకి ఈ ధనాదాయము బాగా పెరుగుతుందండి. వాళ్ళకి గుర్తింపు, గౌరవము, ఆదాయ వనరులు పెరుగుతాయి కర్మస్థానం కాబట్టి. అంతేకాకుండా రవి బుధులు 12వ భావంలో ఉన్నారు. రవి బుధులు 12వ భావంలో ఉండి గురుదృష్టి ఉంది. అంటే మీరు సిఏ, సిఎంఏ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆడిటర్స్గా విద్య మీకు వస్తుంది. రవి బుధుల వలన ఎక్కువగా దైవారాధన, దేవతల కోసం డబ్బు ఖర్చు పెట్టడము, దేవుని సందర్శించడం కోసం డబ్బులు ఖర్చు పెట్టడము జరుగుతుంది. మీకు డబ్బు ఖర్చు పెట్టడము తెలుసు, రవి బుధుల వలన డబ్బు నిల్వ చేయడం కూడా తెలుసు. 12వ భావం ఉన్నటువంటి రవి బుధుల వలన. అలాగే బుధ శుక్రుల వలన వ్యాపారంలో బాగా డెవలప్ అవుతారు. ఫిలిం ఫీల్డ్ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, అలాగే భూములు కొనుక్కోవడము జరుగుతుంది. ముఖ్యంగా రవి, కుజ, రాహువులు 12వ భావంలో తప్పు. చిన్నపాటి యాక్సిడెంట్స్ ఇవ్వడము, చిన్నపాటి అసౌకర్యం కలిగించడము, ఇటువంటి చిన్నవి కలిగిస్తూ ఉంటాడు. కానీ మీరు మర్చిపోకుండా ఉండవలసిన అంశం ఏంటి అంటే గురుదృష్టి ఉంది. అంటే యాక్సిడెంట్స్ తప్పిపోవడము, అసలు యాక్సిడెంట్ చిన్నపాటి చిన్న దెబ్బలు తగలడం తప్ప మీరేం భయపడాల్సిన అవసరం లేదు. పైగా కుజరాహుల వలన కూడా స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు మీ ప్రదర్శన విదేశాల్లో ఇవ్వడానికి కూడా అవకాశము ఉంది. నేను ప్రతి దానికి రీజన్స్ చెప్తున్నానండి. దానివలన మీరు ఇవి జరుగుతూ ఉంటాయని చెప్తున్నా. అంతే తప్ప ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అంతే కాబట్టి రవి బుధులు, కుజ శుక్రులు, రాహు 12వ భావంలో అధికమైన ఖర్చులు ఇస్తున్నారు మీకు. కాబట్టి ఖర్చులు ఇచ్చినా మీకు విదేశాల్లో సన్మానాలు, మీకు ఆదరాభిమానాలు అవన్నీ మెండుగానే ఉంటాయి. ఖర్చులు మాత్రం దైవ దర్శనం కోసము, తీర్థయాత్ర కోసము, విదేశాల చదువు కోసము, అలా మంచి మంచి వాటికి మాత్రమే డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అందుకనే మీరు అమ్మవారిని పూజలు చేసిన, సూర్యభగవాన్ని ఆరాధన చేసిన, కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసడం వలన కూడా సర్వశుభాలు, సర్వసుఖాలు కలిగి తీరుతాయి మీకు.